ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. పాము నీడ పగవాని స్నేహం ఒకటే అని క్షేమేంద్ర మహాకవి తాను రచించిన చారుచర్య అనే శతక వాంగ్మయం ద్వారా మనకు నీతిని ప్రబోధిస్తున్నాడు. సంధిం విధాయ రిపుణా నిశ్యం కసుఖీ భవేత్ సంధిం కృత్వా వధీరింద్రో ప్రేత్రం నిశ్యం కమానసం. క్షేమేంద్రుడు వ్రాసిన నీతి శ్లోకానికి గురుదేవుల ఆంధ్ర వ్యాస ఏలూరిపాటి అనంతరామయ్య గారు చేసిన తెలుగు పద్యానువాదం ఇది. ఆరులతోడి సంధి అమరిన నిశ్యంకుడైన వాడు సౌక్ష్యమందబోడు సంధి చేసి కాది చంపె వజ్రధరుండు శంకలేని గొప్ప శత్రువృత్రు. పగ, ద్వేషం, అసూయ అనేవి రాక్షస గుణాలు. ఇవి ఉన్న వారిని ఎప్పుడు నమ్మకూడదు. వారి సంధికి వచ్చినా వారిని నమ్మి వారి స్నేహంలో ఉండడం అంటే పాము పడగ నీడలో నిద్రించడం లాంటిది. పూర్వం వృత్రాసురుడు అనే రాక్షసుడు యుద్ధంలో స్వర్గం గెలుచుకోగా ఇంద్రుడు పారిపోయాడు. ఆ తరువాత ఆ వృత్రాసురుడు ఎముకలతో తయారు చేసిన ఆయుధంతో చనిపోతాడని తెలిసి అతడితో సంధి చేసుకుని స్నేహం నటిస్తూ ఆ వజ్రాయుధం తోటి అతన్ని మట్టు పెట్టాడు. అయితే ఇక్కడ పగబట్టి చంపిన వాడు దేవతలకు అధిపతి దేవేంద్రుడు, చనిపోయిన వాడు రాక్షసుడు. అంటే స్నేహం అనే ముసుగులో చనిపోయిన వాడు రాక్షసుడు. దీనిని మనము రాజనీతిలో భాగంగా తీసుకోవాలి. కనుక పగవానిని ఎన్నడూ విశ్వసించరాదు, అతడు దేవేంద్రుడైనా సరే. ఓం తత్సతు. పరమేశ్వరార్పణమస్తు.